రైతు సోదరులకు నమస్కారం అండి. శ్రీ గాయత్రి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఉప్పల్ రాజుని. మన యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వేసినటువంటి 3 ఎకరాల మిర్చి తోట ఇది చూడండి ఏ విధంగా ఉందో. అన్ని విధాలా చాలా బెటర్గా ఉంది. దీని యొక్క అద్దులు కూడా ఇటు మనకు టేక్ షీట్లు ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ కొబ్బరి చెట్లు ఉంది. అన్ని విధాలా బెటర్గా ఉంది. మొన్ననే మనం గుంటక కూడా తోలిచ్చినాం. మంచిగా బాగుంది తోట అనేది కూడా. ఇప్పుడు మనం రీసెంట్గా ఏమేమి వాడినాం అనే డోసెస్ గురించి కూడా తెలియజేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం మోనోను మట్టి సల్ఫర్ వాడాము. నెక్స్ట్ సెకండ్ డోస్ ఏమో మ్యాక్టోను నగాటా వాడాము. నెక్స్ట్ థర్డ్ డోస్ వచ్చేసి మనం అబాసిను పెగాసిస్ వాడాము. నెక్స్ట్ మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్ వచ్చేసి మనము బెనివియా వాడాము. బెనివియా వాడడం వల్ల ఈ విధంగా చూడండి ఎట్లా వచ్చినాయి బ్రాంచెస్, మంచి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. ఇప్పుడే పూత పిందె కూడా వస్తుంది. చూస్తే మంచిగా చూడండి, ఇది మంచి బుట్ట కట్టినట్టుంది చూడండి. చూసినట్టయితే మంచిగా బుట్ట కట్టినట్టు ఉంది చూడండి. మనకి ఇప్పుడు ఇది మొన్న చెప్పాం కదా నెల మీద 5 రోజులు అయిందని. ఇప్పుడు ఇది 10 రోజులు అంటే మొత్తం కూడా నెల 15 రోజులు అయింది తోటకు వచ్చేసి. ఇది 3 ఎకరాల మిర్చి తోట. ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ ఏం వాడాలి దీంట్లో అనే ఉద్దేశంతో చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే లైట్గా ముడత ఉన్నది. ఈ ముడతను కంట్రోల్ చేయడం కోసము ఇప్పుడు మనం వచ్చేసి ధనుకవారి డిసైడ్ అనేది వాడుతున్నాం. ధనుకవారి డిసైడ్ ఈ డిసైడ్లో మనకు వచ్చేసి ఇథోఫినోఫ్రాక్స్ 6% ప్లస్ డయోఫిత్రోఫాన్ 25%. దీంట్లో 6% ఇది ఉంటుంది, 25% డయోఫిత్రాన్ ఉంటుంది. డబ్ల్యూజీ అంటే వెటబుల్ గ్రాన్యువల్ సిస్టంలో ఉంటుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే స్టమక్ యాక్షన్, కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. అంటే మనం ఇప్పుడు దీని మీద స్ప్రే చేసామనుకోండి, ఆకుల మీద పడేసి దీని మీద రసం పీల్చే పూలు కానీ ఎర్ర నల్లి కానీ దోమ కానీ ఏదైనా వాలి దాన్ని రసం పీల్చుకున్నప్పుడు ఫస్ట్ దాని యొక్క నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది అన్నమాట. నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. దానివల్ల అది ఏదైనా రసం పీల్చుకోగానే దాని స్టమక్ అని అంటే అది ఏది తిన్నా కానీ మనం ఫస్ట్ ఏదైనా మనం తినగానే పోయేది కడుపులోకే కదా, అది అరగదు అన్నమాట. అరగకుండా దాని యొక్క నరాలు మొత్తం కూడా క్షీణించిపోయి పురుగు అనేది రసం పీల్చే పురుగు అనేది చనిపోతుంది. నాడీ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. అయితే ఇది ఒకటే కాకుండా ఇంకా మనకు మంచిగా ఫ్లవరింగ్ రావాలనే ఉద్దేశంతో సిజెంటా వారి ఇసాబియన్ కూడా దీంట్లో మిక్స్ చేసి వాడుతున్నాం. సిజెంటా వారి ఇసాబియన్. ఈ ఇసాబియన్లో మనకు ఇది ఏంటంటే అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి, ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది రెండిటి కాంబినేషన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ధనుకవారి డిసైడ్, సిజెంటా వారి ఇసాబియన్ ఈ 2 వాడినట్టయితే మన మిర్చిలో ఎలాంటి నల్లి కానీ దోమ కానీ పై ముడత కానీ కింది ముడత కానీ ఏమీ ఉండదు. మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. అన్ని విధాలా బెటర్గా ఉంటుంది. ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి. మన యొక్క ఛానల్ను లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీకు తెలియని ఏమైనా విషయాలు ఉన్నట్టయితే కామెంట్ ద్వారా తెలియజేయాలి. మీరు తెలియజేసే ప్రతి విషయానికి కూడా నేను రిప్లై ఇస్తాను. కొంతమంది డిసైడ్ ఒకటే మాత్రమే వాడాలనే ఉద్దేశంతో వాడుకుంటున్నారు, కానీ అలాంటిది ఏం లేదు. మన యొక్క తోట అనేది గ్రోతింగ్ లేదు అనుకుంటే మాత్రం ఏదైనా గ్రోత్ ప్రమోటర్ అనేది వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మన పిఐ కంపెనీలో బయోవిటా, మనకు కోరమండల్లో అయితేనేమో ప్యాంటాకు, సిజెంటాలో అయితేనేమో ఇసాబియన్. ఈ విధంగా ఎలాంటి గ్రోత్ ప్రమోటర్స్ అయినా వాడుకోవచ్చు. లేదంటే ఏదైనా అగ్రోమిన్ మ్యాక్స్ అయినా ఎనీ న్యూట్రియంట్స్ వాడుకున్నట్టయితే దీంతో పాటుగా మనకు ముడత ఉండదు. నెక్స్ట్ అన్ని విధాలుగా కూడా గ్రోత్ వచ్చి నల్లగా ఉంటుంది. చూడండి ఇప్పుడు చూసినట్టయితే ఏ విధంగా ఉందో. మనం బెనియా వాడేసరికి మంచిగా బుట్ట కట్టినట్టు వచ్చి మంచి నల్లగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించాలి. మీరు ఏమైనా ఇది ఒకటే వాడుకోవాలనే ఉద్దేశం ఏమొద్దు. మీరు ఈ న్యూట్రియంట్స్ కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకున్నట్టయితే తోట అనేది బాగుంది. మన 3 ఎకరాల తోట కూడా చాలా బాగుంది చూడండి. ఇప్పుడు మనం ఈ తోట వేసి కూడా నెల 15 రోజులు మాత్రమే అయింది. మీకు తెలియజేస్తూనే ఉన్నాను. ప్రతిసారి ఏం కొడుతున్నా ఏంటి అనే ప్రతి విషయాన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన ఫార్మర్స్కు షేర్ చేయండి. 10 మంది మీకు తెలిసిన విషయాన్ని 10 మందితో పంచుకోండి. ఆ విధంగా చేసినట్లయితే అన్ని విధాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా మమ్మల్ని ఫాలో కండి. మొన్న రీసెంట్గా కూడా కొంతమంది రైతులు ఫాలో అయ్యారు. మనం అబాసిను నెక్స్ట్ పెగాసిస్ వాడినది ఏ విధంగా ఉన్నదనే విషయం గురించి కూడా మీకు ఆ వీడియోలో తెలియజేశాను. ఆ రైతులతో కూడా ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ యొక్క సందేహాలు కూడా తీర్చాను. మీకు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా
కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను దానికి రిప్లై ఇస్తాను. కాబట్టి ప్రతి రైతు మర్చిపోకుండా మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో కండి. మీకు పక్కా 30 to 40 ఎటు పోదు, 30 to 40 క్వింటాస్ ఇన్ మిర్చి. కాబట్టి మీరు మమ్మల్ని ఫాలో అయినట్లయితే బెటర్గా ఉంటుంది. మనకు డిసైడ్ అనేది ఎకరానికి 500 grams, దీని డోసేజ్ వచ్చేసి ఎకరానికి 500 grams కంపల్సరీగా వాడుకోవాలి. కాబట్టి మీకు ఏదైనా తెలియని విషయాలు ఉంటే మాత్రం పక్కా మనకు రిప్లై మన కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా మీకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన యొక్క శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతు సోదరులకు ధన్యవాదాలండి.